హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెరుగన్నం చేస్తున్నాను. అందులోకి రాత్రి వండి పెట్టినటువంటి అన్నం అన్నమాట. అలాగే సాల్ట్, పెరుగు, వాటర్ వేసి ఈ విధంగా బాగా జారుగా కలుపుకోవాలన్నమాట. పెరుగన్నం ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలాగా జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము దాంట్లో వేసుకోవడానికి ఐటమ్స్ కరివేపాకు, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు, ఇవన్నీ కూడా అందులో కలుపుకోవడానికి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆ పెరుగన్నంలో ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఇలాగే తినేసేసేయచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిది. పోపు వేయకపోయినా కానీ తినొచ్చు. ఇట్లా తింటే చాలా మంచిది హెల్త్. ఇదివరకటి రోజుల్లో ఇలాగే తినేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఇప్పుడు తినే విధంగా ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా దానిమ్మ గింజలు వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎండుమిర్చి విత్తనాలు అనేవి పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పోపు రెడీ చేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడైతే అందరూ టిఫిన్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు మన అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ వాళ్ళు ఇట్లనే చేసుకునేవాళ్ళు. మొత్తానికి నేను చేసిన పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. నేను